అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని వినాయక కథనం అనే 22వ అధ్యాయం. తన పూర్వీకుడైన దక్షుని చరితనంతటిని విశ్వామిత్ర మహర్షి చెప్పగా విన్న భీమ మహారాజు ఇలా అన్నాడు: ఓ మహర్షి సత్తమ, మీ యొక్క అపారమైన కృపా విశేషం చేత మా పూర్వీకుడైన దక్షుని చరితాన్ని వినగలిగాను. అయినా నాకొక సందేహం పట్టి పీడిస్తున్నది. పుట్టుకతోనే మూగ బధిర అంధత్వాలను సంతరించుకొని శరీరమంతా రోగాలతో దోషభూయిష్ఠుడై జన్మించిన దక్షుడు ఏ పూర్వ పుణ్యఫలం వలన ఆరోగ్యవంతుడైనాడు? ఆ మహర్షి శరీరంపై నుండి వీచిన వాయుస్పర్శ ఏ విధంగా అతడిని ఆరోగ్యవంతుడిగా చేసింది? ఎన్నో సంవత్సరాలు గాఢ తపస్సు చేసిన ముద్గలునికి ఎందుకని సాక్షాత్కరించలేదు? ఎట్టి శ్రమ లేక సులభంగా వల్లభపుత్రునికి ఎలా ఆ దివ్య సాక్షాత్కారం లభించింది? ఇంతకీ పూర్వజన్మములో అతని పుట్టు పూర్వోత్తరాలేమిటి? ఈ నా సంశయ సమూహానంతటినీ తాము విచ్ఛేదన సలువవలసింది. తాము సర్వజ్ఞులు, మూర్తిభవించిన అనుగ్రహంలా ఉన్న తమరే నాకు గణేశ కథామృతాన్ని పానం చేయించవలసింది. ఈ కథను ఎంత వింటున్నా నాకు తనివి తీరటం లేదు. వినయంగా ఆ రాజు చేసిన ప్రశ్నకు విశ్వామిత్రుడు అమిత ప్రసన్నుడై ఇలా బదులిచ్చాడు: ఓ రాజా, సంశయాల నివృత్తికై నీవడిగిన ప్రశ్న ఎంతైనా తగియున్నది. ఆ వృత్తాంతాన్నంతా నీకు చెబుతాను. సావధాన మనస్కుడవై ఆలకించు. విశ్వామిత్రుడు రాజుకు ఇతిహాసమును వివరించుట. ఓ భీమరాజా, పూర్వం సింధు దేశంలో ప్రసిద్ధి చెందిన వల్లి అనే నగరం ఉండేది. ఆ పట్టణంలో కళ్యాణ సంజ్ఞకుడు అనే పేరు గల ధనికుడైన వైశ్యుడుండేవాడు. వితరణతో అడిగిన వారందరికీ లేదనకుండా దాన ధర్మాలు చేసేవాడు. దేవబ్రాహ్మణ భక్తిలో సాటి లేనివాడు. అతనికి ఇందుమతి అన్న పేరు గల సౌందర్యవతియు మహాపతివ్రత అయిన భార్య ఉండేది. ఆ దంపతులకు గుణవంతుడు రూపమంతుడు అయిన కుమారుడు జన్మించాడు. యథోచిత సంస్కారములు నిర్వర్తించి పుత్రుని జనన కాలంలో బ్రాహ్మణుల సంప్రీతికై రత్న మణిమాణిక్యాలను అనేక దివ్య వస్త్రాలను దానమిచ్చాడు. జ్యోతిష్కులను సంప్రదించి ఆ పిల్లవానికి బల్లాలుడన్న నామకరణం చేశాడు. ఆ పిల్లవాడు కూడా శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడై ఎదగసాగాడు. బాల్యం నుంచే భగవద్భక్తి అతనికి సహజంగా అలవడింది. పూర్వజన్మ విశేషం చేత గజాననుని పట్ల అతనికి గాఢ అనురక్తి ఉండేది. ఇలా ఉండగా ఆ బల్లాలుడు తన తోటి బాలకులతో కలిసి ఒకనాడు అడవికి వెళ్ళాడు. అనేక రకరకాలైన ఆటలాడి స్నానం చేసి ఒక నునుపైన రాతిని స్థాపించి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి శ్రద్ధగా దుర్వాంకురాలతోనూ పువ్వులతోనూ ఆ గణేశుని మూర్తిని భక్తితో పూజించేవాడు. అతని మిత్రులతో కొందరు ధ్యానమగ్నులై గణేశనామాన్ని జపిస్తుంటే మరికొందరు ఆనందంతో నాట్యం చేసేవారు. మరికొందరు మృదుమధురంగా గానం చేశారు. కొందరు కర్రలతోనూ మామిడి చిగుళ్ళ తోరణాలతోనూ ఆ మూర్తిని ఒక చక్కని మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఆ బాలకులంతా చక్కని ప్రకారాన్ని, దేవునికి మండపాన్ని, ఆలయాన్ని కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో నిర్మించారు. ఫలపుష్పాదులను నైవేద్యంగా సమర్పించి ధూపదీపాలతో ఆ మూర్తిని ఆరాధించారు. కొందరు పండితుల వేషంలో వేద పురాణాలను ఉపదేశించి తన్మయులయ్యారు. ఇలా భగవంతునిపై గల భక్తిలో ఆ పిల్లలు అన్నపానాలను సైతం మరిచారు. ఇలా కొన్ని రోజులు గడిచినాయి. ఇలా ఉండగా ఆ పిల్లల తల్లిదండ్రులు ఒకనాడు ఆ కళ్యాణ వైశ్యుని వద్దకు వచ్చి ఎంతో రోషపూరిత వచనాలతో, మీ బల్లాలుని నివారించండి, తనతో పాటు మా పిల్లల్ని భక్తి రక్తి అంటూ పాడు చేస్తున్నాడు. అడవుల్లో తిరుగుతూ వేలకు అన్నపానాదులు కూడా తీసుకోక మా పిల్లలు కృషించిపోయారు. సరిగ్గా వేలకు భోజనానికి కూడా ఇళ్లకు రావటం లేదు. కనుక నీవే నీ కుమారునికి బుద్ధి గరిపి అలా తీసుకెళ్లకుండా నివారించండి. అలా కాకుంటే మేమే వాణ్ణి కట్టివేసి చావమోదుతాం, లేదా రాజుగారికి ఫిర్యాదు చేసి మిమ్మల్ని ఈ గ్రామాన్నించే వెళ్ళగొట్టిస్తాము అంటూ నిట్టూరమాడారు. ఇలా గ్రామస్తులాడిన తీవ్రమైన
పరుషమైన వచనాలకు బాధతో రోషవేషపూరితుడైన కళ్యాణ సంజ్ఞకుడు వడివడిగా తన కుమారుడు అతని స్నేహితులు గణేశుని పూజిస్తున్న అడవిలోకి వెళ్ళాడు. ఒక పెద్ద కర్రను విరిచి ఆ కర్రతో బాలురు నిర్మించిన మందిరాన్ని ప్రకారాన్ని భగ్నం చేశాడు. భయంతో ఆ బాలకులు నలుదిక్కులకి పరుగు తీశారు. ఆ సమయంలో బల్లాలుడు మాత్రం చెక్కు చెదరక స్థిరంగా కూర్చున్నాడు. తోటి గ్రామస్తుల నిందాలాపనకే అప్పటికే క్రోధోన్మతుడైన అతని తండ్రి అయిన కళ్యాణ వైశ్యుడు మాత్రం క్రోధంతో వివసుడై అతని చేతిని గట్టిగా పట్టుకుని నెత్తురు కారేలా కర్రతో చావమోదాడు. అతని క్రోధాగ్ని అంతటితో చల్లారక ఆ బాలునిచే పూజింపబడుతున్న సింధూర వర్ణంలో ఉన్న గజాననుని విగ్రహాన్ని కూడా పెకిలించి పారవేచాడు. పాలుగారే అతని లేత శరీరం ఆ రక్తపు రంగులో మోదుగ పువ్వు వర్ణంతో ఎర్రగా మారిపోగా తన కుమారుణ్ణి చెట్టుకు లతలతోనూ తాళ్లతోనూ నిర్దాక్షిణ్యంగా కట్టేసి, ఓరి నిన్నిప్పుడు నీ దేవుడే రక్షించాలి, అతడే నీ కన్నం పెట్టి నీ ఆకలి తీర్చాల్సింది, చూద్దాం ఏం చేస్తాడో, ఒకవేళ పొరపాటున ఇంటికి వచ్చావా చచ్చావే అనుకో అంటూ రోషావేశంతో ఆలయాన్ని విగ్రహాన్ని భగ్నం చేసి ఇంటికి పెద్ద పెద్ద అంగలతో వెళ్ళిపోయాడు. ఆ కథా విధానాన్ని భీమరాజుకు వినిపిస్తున్న విశ్వామిత్రుడు ఇలా కొనసాగించాడు. ఓ రాజా, ఈ విధంగా అతనిలోని క్రోధమనే పెద్ద పులి వివేకమనే కుందేటిని కబలించగా ఆ వైశ్యుడు వివసుడై దుష్కృత్వాన్ని జంకు లేకుండా ఆచరించి ఇంటికి మరలిపోయాక ఆ చిన్ని బాలకుడైన బల్లాలుడు మాత్రం గణేశునే అనన్య భక్తితో స్మరిస్తూ మనస్సులో ఇలా విచారించసాగాడు. స్వామి, ఓ జగత్ప్రభు, దుష్ట శిక్షణ నీకు వెన్నతో పెట్టిన విద్య కదా. విఘ్నాలను దుష్టులను నశింపచేయటం వల్లనే నీకు విఘ్నహరుడన్న కీర్తి జగత్తులో ప్రఖ్యాతమైంది. ఓ దేవ, భూభారాన్ని వహించే శేషుడా, పనిని వీడవచ్చు. సముద్రాలను శోషింపచేసే సూర్యుడు తన కిరణాల తీక్షతను వదలవెయ్యొచ్చు. అలానే అగ్ని తన ఉష్ణతను వేడిని కోల్పోవచ్చు. కానీ నీవు నీ నిజ భక్తులను ఎన్నడూ వేడవని శృతులు ఘోషిస్తున్నాయే, నీకీ ఉదాసీనత తగునా అంటూ ఏడుస్తూ తన తండ్రినిలా శపించాడు. నేను ఎంతగానో శ్రద్ధాభక్తులతో శ్రమించి నిర్మించిన ఈ ఆలయాన్ని ఎవరైతే భగ్నం చేసి తీరని దైవద్రోహం చేశారో, బాలుణ్ణి అని కూడా చూడక నన్ను చావ చితకమోదారో, నాకు అత్యంత ప్రేమాస్పదుడైన గణేశుని విగ్రహాన్ని విసిరివేశారో, అట్టి పరమపాతకుడైన నా తండ్రి అంధుడు, కుబ్జుడు, బదిరుడు, శబ్దహీనుడు అవుగాక అని శపించి, నేను నిజమైన గణేశ భక్తుడనైతే నా శాపం సత్యమవుగాక. నన్నైతే ఇలా ఆ పాపి బంధించగలిగాడో, కానీ నా మనస్సును, నా భక్తిని ఆ దుష్టుడు బంధించలేడు కదా. ఆ పరమ దయాలువైన గజాననుని పాడారు. విందాలనే ధ్యానిస్తూ ఈ అరణ్యంలోనే శరీరాన్ని విడుస్తాను. నా తండ్రి కర్రతో మోదుతున్నప్పుడే నా దేహాన్ని ఆ దేవదేవునికి అర్పించాను అంటూ మనస్సులో దృఢంగా నిశ్చయించుకున్న ఆ బాలకుడైన బల్లాలుని ఎదుట గజాననుడు బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమైనట్లు, అప్పుడు సూర్య దివ్య దర్శనం దయమవటంతోనే ఆకాశాన్ని చీకట్లు వీడినట్లు అవ్వడంతోనే అతని దేహాన్ని బంధించిన బంధాలన్నీ విడిపోయాయి. అప్పుడు బల్లాలుడు అత్యంత ఆదరంతో ఆ బ్రాహ్మణునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. శరీరంపై ఉన్న గాయాలు, రక్తస్రావము ఆశ్చర్యంగా మటుమాయమయ్యాయి. శరీరం దివ్యదేహంగా మారింది. అప్పుడు అతడు తన శ్రద్ధాభక్తులనే వాక్కులుగా చేసి ఇలా కీర్తించాడు. బల్లాలుడు గణేశుణ్ణి స్తుతించుట. చరాచర రూపమైన ఈ సకల జగత్తుకు తల్లివి, తండ్రివి, కర్తవు నీవే అయినా ఓ విఘ్నేశ్వర, నీ సంకల్పం వల్లనే క్రూరులు, సజ్జనులు తమ తమ స్వభావాలకు యుక్తమైన తల్లిదండ్రులకు జన్మిస్తున్నారు. అష్టదిక్కులు, ప్రాణాధారమైన గాలి, సకల సముద్రాలు, సూర్యచంద్ర అగ్నులు, సమస్త ఓషధులు, ధాతువులు నీ స్వరూపమే కదా ప్రభు. అటువంటి నీ మహిమను బాలుడనైన నా వాక్కులతో ఎలా ప్రస్తుతించగలను? కేవలం నీ అనుగ్రహ విశేషం వల్లనే భక్త సులభుడు అయిన
నీ దివ్య మంగళ రూప దర్శనం నాకు కలిగింది అంటూ భక్తితో ప్రణమిల్లిన ఆ బల్లాలుణ్ణి ప్రేమతో లేవనెత్తి అతనిని గజాననుడు ఆలింగనం చేసుకున్నాడు. భక్తవత్సలుడైన ఆ గణేశుడు ప్రసన్నతతో అనుగ్రహాన్ని వర్షించే సుందర వదనంతో ఇలా అన్నాడు: ఓ బల్లాల, నా ఈ మందిరాన్ని నీచే అర్పించబడ్డ మూర్తిని భగ్నం చేసిన వారు ఘోరమైన దైవాపచారం చేసిన వాడయ్యాడు. అతడు తప్పక నరకంలో పడతాడు. నా ఆజ్ఞ నీవిచ్చిన శాపం కూడా తప్పక తగులుతుంది. అట్టివాడిని వాడి తండ్రి కూడా ఆగ్రహంతో ఇల్లు వెడలగొడతాడు. ఓ బాలక, నీ భక్తికి ఎంతో ప్రసన్నుడయ్యాను కనుక ఎంతటి దుర్లభమైనదైన వరాన్ని నీకు అనుగ్రహించదలిచాను అని దరహాసం చిందించాడు. అప్పుడా బాలకుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు: ఓ దీనబంధు, నీ పదకమలాల ఎడల అంతులేని దృఢభక్తిని నాకు సర్వదా ప్రసాదించు. నీవి క్షేత్రంలో వెలసి సకల ప్రజలకు విఘ్నములను పారద్రోలి అనుగ్రహించు అంటూ ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు భక్తవత్సలుడైన గజాననుడు ఇలా అన్నాడు: నీ పేరు ముందుగాను నా పేరు తరువాత కలిగి లోకంలో భల్లాల వినాయకుడన్న పేర ఈ క్షేత్రంలో స్థిరంగా వెలుస్తాను. నీకు సదా నా యందు దృఢభక్తిని ప్రసాదించాను. ఈ వల్లి అనే పేరు గల క్షేత్రాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు యాత్ర చేసి దర్శించే వారికి సకల అభిష్టములు నెరవేరుతాయి అంటూ వరాలను అనుగ్రహించి వరదుడైన గజాననుడు అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత ఆ బల్లాలుడు వేద విధులైన బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో వినాయకమూర్తిని ప్రతిష్ఠించి సర్వాంగ సుందరమైన మందిరాన్ని కూడా నిర్మించాడు అంటూ విశ్వామిత్రుడిలా అన్నాడు: ఓ రాజా, నీ అభీష్టం మేరకు బల్లాల వినాయకుని చరిత్రను యావత్తు వినిపించాను. ఎవరైతే పరమపావనము శుభకరము అయిన ఈ చరిత్రను శ్రద్ధాభక్తులతో ఆలకిస్తారో అట్టివారు తమ సర్వ పాపముల నుండి విముక్తులై తమ తమ మనోభీష్టములను తప్పక పొందుతారు అంటూ చిరుదరహాసంతో శరత్చంద్రునిలా అనుగ్రహ చంద్రికలను ప్రసరించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని బల్లాల వినాయక కథనం అనే 22వ అధ్యాయం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. నమస్కారం.